అంటే ఇప్పటికీ హెచ్ఐవి అనేది ప్రమాదకారిగా మారుతోంది. దాని నుంచి దూరంగా ఉండాలన్నా కానీ, లేదా సుఖ వ్యాధులు రాకుండా ఉండాలన్నా కానీ, సో సెక్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక్కసారి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మీ ఫ్యామిలీ మీద, మీ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో సురక్షితమైన సెక్స్ అనేది చాలా, ఆ ప్రాక్టీస్ ఎట్లుంటుంది అంటేను, రెగ్యులర్గా మనం ఎట్లయితే మనము చక్కగా స్నానం చేస్తూ అన్నీ ఉంటామో, ఆ విధంగా జెనిటల్ పార్ట్స్లో కూడా హైజీన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. నెంబర్ 2, మీ పార్ట్నర్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్ ఉండే ఆవిడతో సెక్స్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ప్రొటెక్షన్ అనేది లేకుంటే ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే సురక్షితమైన ప్రొటెక్టివ్ సెక్స్ ఒకటి, ఖచ్చితంగా ఈ కండోమ్స్ వాడడము 2, మూడవది మీకు డౌట్ ఉంటే ఏముందిలే మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో చెక్ చేయించుకుంటే బయటపడుతుంది అనే నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా మీరు చక్కగా ధైర్యంగా ముందుకెళ్ళి ప్రాబ్లం ఉందేమో చెక్ చేయి, ఇవన్నీ గోప్యంగా ఉంచుతారండి అందరూ, గవర్నమెంట్ కూడా గోప్యంగా ఉంచుతుంది. సో ప్రొటెక్టివ్ సెక్స్ చేసుకోవడం మేలు తప్ప మల్టిపుల్ పార్ట్నర్స్తో, సెక్స్ వర్కర్స్తో సెక్స్ అనేది ఎప్పటికైనా డేంజరే. మీరు ఇటువంటి ఇష్యూస్ ఉంటే మీ పార్ట్నర్తో కూర్చొని మీ ఫ్యాంటసీస్ని చెప్పుకుంటూ ముందరికి వెళ్ళడం కరెక్ట్ తప్ప, ఏదో స్ట్రెస్లో ఉన్నాను అదేదో సినిమాలో చూపించినట్టు అలా వెళ్ళేసి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.